మండలం వెల్మల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 85 ఎకరాల బిలా దాఖల భూములకు సంబంధించి 1993 నుంచి ఈ భూములు మాయని కొట్లాడుతున్నటువంటి గిరిజన బిడ్డల్ని కాదని 93లోనే హైకోర్టు పోయినంటే గిరిజనులు వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి. 1993 నుంచి ఈ భూమి మాదని కొట్లాడుతున్న గిరిజనులను కాదని తెలంగాణేతరులు కొంతమంది వచ్చి మా పక్క పొలం మాకు ఇవ్వనంటే ఆగా మేఘాల మీద రిపోర్ట్లు తయారు చేసి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఊరోళ్ళు కానటువంటి పరాయి వాళ్ళకు పట్టాలు ఇచ్చి కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చినప్పుడు స్థానిక ఎంపీగా గిరిజన బిడ్డల పక్షాన నిలబెడుతుందుకని అక్కడికి పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత జరుగుతుంటే ఒక రెవెన్యూ సిబ్బంది కానీ, జిల్లా కలెక్టర్ కానీ సమస్య పట్ల స్పందించాల్సింది, హైకోర్టులో ఉన్న రిట్ పట్ల స్పందించాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించి దీన్ని ఏదో లా అండ్ ఆర్డర్ సమస్యగా చేసి మా మీద కేసులు చేద్దామనేటువంటి కుట్ర పడింది. కానీ గిరిజన మిత్రులు ప్రాణాలు పోయినా సరే మా భూములు మాకు కావాలనేటువంటి ఒకే నినాదంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలో సుమారు 6 గంటలు రోడ్డు మీద బైఠాయించి తమ నిరసనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నిజాయితీగా గిరిజనులకు దక్కాల్సిన 85 ఎకరాల బిలా దాఖల భూములు ఎవరికి చెందనటువంటి భూములు అయితే ప్రభుత్వానికి చెందాలి, లేదా కాస్త చేసుకుంటున్న గిరిజన బిడ్డలకు చెందాల్సినటువంటి 85 ఎకరాల విషయంలో ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవలంబించినటువంటి నిర్లిప్త విధానానికి నిరసనగా ఖచ్చితంగా విషయాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి, అదే రకంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడంతో పాటు వారికి న్యాయం జరిగేంత వరకు మా మిగతా ఎంపీలం అందరం కూడా కలిసి దీన్ని పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈరోజు మా రాష్ట్ర పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడు మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు అట్లే జరుగుతున్నటువంటి విషయాల్ని తెలిసి తన జీవితం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి మరో రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు ఆ గిరిజనులకి సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. అట్లే భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిత్రులు నరసింహారెడ్డి గారు, ఇంకా అనేక మంది ఈరోజు ఉదయం నుంచి నాతో పాటు ఉన్నటువంటి రంగారెడ్డి, మా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా గిరిజన ఆడపడుచులు చూపెట్టినటువంటి పోరాట పటిమకి శిరస్సు వంచి జిల్లా కలెక్టర్ గారు దొంగ పట్టాలని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.